ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్టీ అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం అబ్బాస్ అలీ మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మంచి సదుపాయాలు ఉన్నాయని, వాటన్నింటినీ విద్యార్థులు చక్కగా వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. అనంతరం పేరెంట్స్ కు గేమ్స్ నిర్వహించి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటయ్య, టీడీపీ నాయకులు చెల్ల రఘురామిరెడ్డి, కలువాయి చెరువు నీటి సంఘం అధ్యక్షులు చెల్ల విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ కలువాయి మహేష్, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మా విద్యార్థులు, మీ పిల్లలు చక్కగా ఇక్కడ ప్రదర్శించడానికి తయారుగా ఉన్నారు. వారి యొక్క ప్రదర్శనలు 6 నుంచి 12 తరగతి దాకా మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి కలవాయి గ్రామంలో స్థలం ఇచ్చిన దాతలు, బిల్డింగ్ కట్టించినటువంటి దాతలు, పాఠశాలను నడపడాలని చెప్పినట్టు కృషి చేసినటువంటి దాతలు, వాళ్ళందరికీ మా యొక్క విద్యార్థుల తరఫు నుంచి వాళ్ళ కుటుంబాలకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు సుభిక్షంగా ఉండాలని. మా విద్యార్థులందరూ చక్కగా తీర్చిదిద్దబడి ఎంతో గొప్ప స్థానాలకు వెళ్తున్నారు. మరి ఇటీవల రిజల్ట్ 500కు పైన మార్కులు 19 మందికి తెచ్చాం. మనం 450 పైన 21 మందికి తెచ్చాం. 400 పైన 20 మందికి, 360 పైన 15 మందికి దాకా మనం మార్కులు తెచ్చి మనం 132 మంది విద్యార్థులను 10th క్లాస్ పంపించి ఈ రకమైన ఫలితాలు తెచ్చాం. అలాగే కాలేజీని ఇచ్చినారు H+ అనే పేరుతో. 11వ క్లాసు 12వ క్లాసు చెప్తూ ఇక్కడ మా యొక్క టీచర్లు మరి 100% రిజల్ట్ తెప్పించినారు. మరి అద్భుతమైనటువంటి ఫలితాలతో పాఠశాల నడుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ బిడ్డలు మా బిడ్డలుగా మేము భావించి వాళ్లకు నాణ్యమైన భోజనం పెట్టిస్తున్నాం. చక్కటి మంచినీళ్ళ వసతి కల్పించాం. వాళ్లకు చక్కటి చదువు చెప్తూ గొప్ప పోటీ పరీక్షల్లో కూడా పాల్గొనేటట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా యొక్క ఉపాధ్యాయుల కృషి చాలా ఎక్కువగా చేస్తూ మీరు ఇప్పుడే గమనించారు. ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, ఇట్లా ఆహ్వానం పలిగేటువంటి ఆ కమిటీల్లో తర్ఫీదు పొందినటువంటి ఇట్లా ఎన్సిసి కానీ, ఇట్లా స్కౌట్ అండ్ గైడ్స్ కానీ, మిగతా కరికులర్ యాక్టివిటీస్ లో పాఠాల్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. తల్లిదండ్రులకు, పాత్రికేయులకు, గ్రామ ప్రజలకు నా నమస్కారం. విద్యార్థులకు నా ఆశీస్సులు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు చిన్న సలహా, దయచేసి తప్పుగా అనుకోవకండి. ఇలాంటి ఏ కార్యక్రమం అయినా ఈ పాఠశాలలో జరిగే ముందు తప్పనిసరిగా మీరందరూ ఒక సమావేశమై కార్యక్రమాన్ని ఎలా చేయాలి అనే ఒక ప్రణాళిక రూపొందించుకొని, గ్రామంలో ఎవరెవరిని పిలవాలి, గ్రామ పెద్దలు ఎవరున్నారు, ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎవరున్నారు, ఈ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి దాతలు ఎవరు,
తర్వాత ఈ పాఠశాల కమిటీ సభ్యులు ఎవరు, ఇంకా ఇతర పెద్దలు ఎవరు, మనం ఎవరిని పిలిస్తే పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకు ఒక మంచి సూచనలు ఇచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారనేటటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మీరందరూ మాట్లాడుకొని ఒక్కరి మీదే బాధ్యత వేయకుండా భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఇటువంటి కార్యక్రమాలని ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ సలహా ఇచ్చినందుకు తప్పుగా అనుకోకండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. PTM పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఏ రాష్ట్రం పోయినా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మేము కూడా ఎన్నోసార్లు మా బిడ్డలతోటి పాఠశాలకు వెళ్ళి పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో చర్చించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దగ్గర సుమారు 2,20,00,000 మంది తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఇతర గ్రామస్తులు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అంటే ఈ కార్యక్రమాన్ని ఏదో లాంఛనప్రాయంగా జరిపినట్లు కాకుండా ఒక పండుగలాగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి పాఠశాలలో జరిపితే ఈ కార్యక్రమం యొక్క అవసరాన్ని ఔన్నత్యాన్ని గుర్తించి తల్లిదండ్రులకి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఒక బాండింగ్ ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది. వారందరూ మోటివేట్ అయి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లయితే వారి బిడ్డల యొక్క నడవడిక గురించి, వారి బిడ్డల యొక్క చదువు గురించి, వారి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో చర్చించి వారు భవిష్యత్తులో ఆ బిడ్డల్ని మంచి మార్గంలో ఎలా నడిపించాలో ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. విద్యార్థులు కూడా భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల్ని ఈ కార్యక్రమానికి తీసుకురావడంలో మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించినట్లయితే గతంతో పోలిస్తే నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, ఈ పాఠశాలలోనే మేము చదివే రోజుల్లో కింద కూర్చొని గోతాల మీద కూర్చొని చదువుకున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి వాతావరణం ఉండేది కాదు ఈ పాఠశాలలో. ఈ రోజు ప్రభుత్వాలు ఆలోచించి మనము బిడ్డలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే ఆ బిడ్డలు ఆ కుటుంబాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుపుతారనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో బిడ్డల భవిష్యత్తును ఆలోచించి ఈ రోజు ప్రతి పాఠశాలలో ఎన్నో మౌలిక వసతులు స్కూల్ కి ఏ రోజు కూడా మానిపించకుండా స్కూల్ కి ఎవరిడే పంపించండి. నెక్స్ట్ పిల్లలు మీరు స్కూల్ రోడ్డు పక్కనే ఉంది స్కూల్ నుంచి వెళ్ళి అంటే బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు బస్సుల్లోనూ ఆటోల్లోనూ ప్రయాణిస్తూ ఉంటారు. వచ్చిపోయేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు కొంచెం చూసుకొని దాటడం తెలుసుకోండి. తర్వాత బయట కూడా అమ్మాయిలకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీ టీచర్స్ ద్వారా కానీ, మీ హెడ్ మాస్టర్ ద్వారా కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ ఇమీడియట్లీగా మాకు తెలియపరిస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ పిల్లలకి ముఖ్యంగా తెలియజేయాలంటే ఈ చిన్నపిల్లలు వీళ్ళు మెచ్యూరిటీ లేని వాళ్ళు, అంటే అంత మానసిక వృద్ధి లేని వాళ్ళు కాబట్టి కొంచెం తెలియదు. ఊర్లోనే బంధువులు ఉంటారు, మా చెల్లెలు అంటారు, మా కోడలు అంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి వెళ్తూ ఉంటారు, నమ్మకంగా మీరు కూడా పంపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇది సెక్సువల్ అబ్యూస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే అర్థమై ఉంటుంది మీకు ఈ మాట. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఎవరిని నమ్మబాకండి అమ్మ. సొంత తండ్రిని నమ్మే రోజులు కూడా పోతున్నాయి. అంటే తప్పుగా అనుకోబాకండి. ఒకటి జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. జరగక ముందే మనం ప్రికాషన్ తీసుకోవాలి. అమ్మాయిల తల్లిదండ్రులు గమనించండి. కాబట్టి వాళ్ళకి చెప్పండి, మీరు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే వాళ్ళని అభిమానంగా తీసుకునే వ్యక్తి ఎలా దగ్గర తీసుకుంటాడు,
చేత్తో అట్లా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం అలా చేస్తాడు. మంచి మార్కులు వస్తే బాగా చదువుకోము, బాగా ఇది చేసుకుంటుంది. వాళ్ళు చెడు దృష్టితో చూసే వాళ్ళు ఏ విధంగా టచ్ చేస్తారు మీరు తల్లులు పిల్లలకి చెప్పండి. అమ్మాయిలు అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఫ్రీగా ఉంటే వాళ్ళు మీరు ఫ్రీగా మాట్లాడతారు. వాళ్ళని లేనిపోయిన మాటలు మీరే తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళకైతే ఏదైనా చెప్పాలన్నా కూడా ధైర్యం ఉండదు. అదొకటి. తర్వాత పిల్లలు ఇప్పుడు 8th, 9th, 10th నుంచే ఈ టొబాకో మద్యపానానికి ధూమపానానికి అలవాటు పడుతున్నారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ స్కూల్లో ఉండాలని నేను అంటలేదు, అది కొంచెం గమనిస్తా ఉండాలి పేరెంట్స్ కూడా. తర్వాత మీరు సపరేట్ గా మీరు హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులతో మీరు సపరేట్ గా మీటింగ్ పెట్టుకొని మీకు ఏదైనా ఉంటే మీరు సపరేట్ గా సార్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ తెలియజేయాల్సింది కోరుతున్నాము. ఎవరు పేరెంట్స్ ఉపాధ్యాయులు అంటే పిల్లల ముందు చెప్తే మళ్ళీ వాళ్ళకి కొన్ని చెప్పినట్టు ఉంటాయి కాబట్టి మీరు సపరేట్ గా మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ సంవత్సరం 10th క్లాస్ లో మంచి మార్క్స్ 590 అబవ్ వచ్చినట్టున్నాయి. 582 అంటే ఇంకా 600 వచ్చినట్టే ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే. కాబట్టి కంగ్రాట్స్. పాస్ అయిన విద్యార్థి నుంచి ఫస్ట్ వచ్చిన విద్యార్థి వరకు దాదాపు 500 అబవ్ 21 మెంబర్స్ అంటే చాలా గ్రేట్. అది అంటే వాళ్ళ ఉపాధ్యాయుల కృషి ఇక్కడ కనబడుతుంది రిజల్ట్స్ లో. అదేవిధంగా ఇక్కడ నీట్నెస్ కానీ పిల్లల ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం కూడా చూసాము. ప్లేస్ లేదు కాబట్టి కొంచెం కంజెస్టెడ్ గా ఇబ్బందికరంగా చేశారు. ప్లేస్ ఉంటే బాగా చేసేవాళ్ళు. వెరీ గుడ్. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండాలి. అది మనసుకు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎట్లా మనం మామూలు మనం రొటీన్ గా మన పనులు చేసుకుంటానే అప్పుడప్పుడు సండేస్ మనం సినిమాకి ఎట్లా వెళ్తామో, పండగలకు ఎట్లా వెళ్తామో, అదే విద్యార్థులకు కూడా ఆట విడుపులాగా ఏదో ఒక ఈవెంట్స్ లాగా సోషల్ ఈవెంట్స్. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions జరుగుచున్నవి. Play class to 10th class. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.